హలో, నమస్తే రాజగోపాల్ రెడ్డి గారు. హలో సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నాను రాము. రఘు చెప్పండి రఘు. మీరు నమస్తే. లైవ్ లో ఉన్నారు సార్. ఏం లేదు, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చింది కదా, కాంగ్రెస్ గెలిచింది ఇక్కడ జూబ్లీ హిల్స్ లో. అవును రఘు. సో మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటని మీకు ఫోన్ చేసిన, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మంచి పరిణామం కదా రఘు. కాంగ్రెస్ పార్టీకి మన హైదరాబాద్ లో రెండోసారి, మనం అప్పుడు బై ఎలక్షన్ లో అప్పుడు గణేష్ కూడా గెలిచిండు. అవును. మళ్ళీ సెకండ్ ఇది కూడా గెలిచినాము. రెండో బై ఎలక్షన్ కూడా, రెండు బై ఎలక్షన్ లో కూడా సింపతికి లేకుండా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇక్కడ బలహీనంగా ఉన్నా సరే, తమ సీటు కాకపోయినా సరే గెలుచుకోవడం అనేది గొప్ప విషయం. అది ఓకే, అది చాలా మంచి శుభం. అంటే ఒక పాజిటివ్ గా చూడాలి పార్టీ పరంగా. హైదరాబాద్ రంగారెడ్డిలో మనం వీక్ ఉండే ముందు మన ఎలక్షన్ అప్పుడు ఫామ్ చేసినప్పుడు. ఓకే, ఇక్కడ కూడా పికప్ అవుతున్న సందేశం ఒకటి మనకు ఉన్నది, రెండు బై ఎలక్షన్ రిజల్ట్. ఓకే. సో గతంలో జరిగిన బై ఎలక్షన్ లో మీది కూడా ఒకరు కదా, మునుగోడులో అప్పుడు జరిగింది కదా. ఆ ఎలక్షన్స్ తో వీటిని ఏమైనా కంపేర్ చేయొచ్చా? అంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళే గెలవడానికి అవకాశం ఉంటుంది, పోల్ మేనేజ్మెంట్ కానీ ఇంకోటి కానీ చేయడంలో వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంటది కదా, అట్లనే చూడొచ్చా దీన్ని కూడా? అంటే రఘు, ఒకటి డెఫినెట్ గా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం ఉంది కాబట్టి, బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలు గవర్నమెంట్ ఉంటే మనం ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేని గెలిపిస్తే ఏదైనా డెవలప్మెంట్ గురించి ఎన్నికల సందర్భంగా హామీలు ఇస్తే నెరవేరుస్తారు. ప్రభుత్వం ఉంది, వాళ్ళు అడిగి ఆ పనులు చేయించుకోవచ్చు అని చెప్పి, వాళ్ళకు పెన్షన్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, వాళ్ళ వాళ్ళ ఏరియా డెవలప్మెంట్ కావచ్చు, ఏది కావాలన్నా చేసుకోవచ్చు అన్న ఒక ఆలోచన తోటి పాజిటివ్ ఓటింగ్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్న క్యాండిడేట్ ని, రూలింగ్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మాకు అభివృద్ధి అవుతుంది, మా సొంత పనులు కానీ చిన్న ఏదైనా ఉంటే సంక్షేమ పథకాలు అందని వాళ్ళు కానీ ఆ విధంగా మనకు లాభం జరుగుతున్న ఆలోచన ఒకటి పాజిటివ్ గా చేస్తే అది పాజిటివ్ ఓటింగ్ అవుతుంది కదా తప్పకుండా. ఇప్పుడు ఎట్లా రెఫరెండంగా తీసుకోవాలా దీన్ని? ఎట్లా అంటే కాంగ్రెస్ బాగా పనిచేస్తుంది అని అనుకోవాలా ఈ ఎలక్షన్ ద్వారా గెలిచింది కాబట్టి? రెఫరెండం అంటే ఇది యాక్చువల్ చెప్పాలంటే ఇది ఎలక్షన్ ఎటువంటి ఎలక్షన్ అంటే ఇక్కడ సింపతి ఏం పనిచేయలేదు. రెండోది, క్యాండిడేట్ మనకు నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ మీద వాళ్ళు ఎంత బుద్ధ జల్లే ప్రయత్నం చేసినా ఒక యాదవ కమ్యూనిటీ బీసీ కాబట్టి యాక్టివ్ ఉన్నాడు కాబట్టి జనంలో కూడా కొద్దిగా యూత్ ఫాలోయింగ్, గతంలో పోటీ చేసి ఓడిపోయిండు, ప్లస్ మైనార్టీస్ సపోర్ట్ చేయడము, కాంగ్రెస్ పార్టీ అధికారంలో అందరూ కూడా ప్రెస్టేజ్ తీసుకొని పనిచేయడం బూత్ లెవెల్, ఇవన్నీ కలిసి వచ్చే అంశాలతోటి దీన్ని గెలవడం జరిగింది. సరే, వాళ్లకు గతంలో టిఆర్ఎస్ పార్టీకి 2 సార్లు 3 సార్లు జూబ్లీస్ గెలిచినా సరే కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం అనేది గొప్ప విషయమే. దీన్ని పాజిటివ్ గానే తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. గతంలో సికింద్రాబాద్ మన కంటోన్మెంట్ ఇది రెండు మన అకౌంట్ లో పడ్డాయి కదా హైదరాబాద్ లో. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ, ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ మీద తీవ్రంగా ఉంది అంటున్నారు కదా, గ్రామాల్లో రూరల్లో ఉన్నది. కొంచెం విలేజ్ లో మాత్రము ఈ గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టకపోవడం వల్ల కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు మాట్లాడుతుండ్రు. ఆ విషయం దానికి హైదరాబాద్ సిటీ ఎలక్షన్ కు పెద్దగా సంబంధం లేదు కదా. ఓకే, డెఫినెట్ గా కొంచెం లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ మన గ్రామాల్లో మాత్రం నేను రూరల్ కాన్స్టిట్యుయెన్సీ రిప్రజెంట్ చేస్తున్న ఎమ్మెల్యేగా కొంచెం ఆ విషయంలో మాత్రం కొంచెం కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. మరి ఇప్పుడు ఆ బీసీ రిజర్వేషన్స్ గురించి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బాగా ప్రయత్నం చేసి అది కోర్టులో వ్యతిరేకంగా రావడం వల్ల ఎలక్షన్ పెట్టలేకపోయింది కదా. దాంతో చాలా ఈ కులగణన చేసి ఇవన్నీ చేసేసరికి చాలా టైం పట్టింది. దాంతో ఏమైందంటే విలేజ్ ల డెవలప్మెంట్ అయిపోయింది. మన 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన డబ్బులు గ్రామాలకు రాకపోవడం వల్ల విలేజ్ల వాతావరణం కొద్దిగా డెవలప్మెంట్ ఆగిపోయింది. చిన్న పనులు మోరీలు తీయాలన్న పంచాయత్ సెక్రటరీలు డబ్బులు లేక వాళ్ళు ఏం పనులు చేయలేకపోతుండ్రు. ఓకే, సో అందుకనే మనం రూరల్ మాత్రం కొద్ది ఇబ్బంది ఉంది. ఇప్పటికైనా వీళ్ళంత త్వరగా ఎలక్షన్స్ పెడితే బెటర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి పనితీరు అండ్ ఇప్పుడు కాంగ్రెస్ మీద ఈ వ్యతిరేకత, వీళ్ళు పాలసీ డెసిషన్స్ కానీ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ కానీ ఇవన్నీ సరిగా చేయలేకపోతున్నారు అనేది బలంగా ఉన్నది కదా, నడుస్తున్నది కదా, ఉద్యోగాల నోటిఫికేషన్ కానీ. ఇప్పుడు రవి మన రఘు ఒక్క విషయం, కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిజంగా చెప్పాలంటే బాగలేదు.
మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయంలో మళ్ళొక్కసారి సమీక్షించుకొని రాష్ట్ర బడ్జెట్ ని ప్రజలకు చెప్పి ఏవైనా మనం చేయలేని హామీలు ఇచ్చి చేయలేకపోతే కూడా పరిస్థితి బాగాలేదు, చేయలేకపోతున్నాం, మేము చేద్దామని అనుకున్నాము అని చెప్పి ఒకసారి చెప్పి ప్రజల్ని కాన్ఫరెన్స్ లో తీసుకొని ప్రజల్ని మధ్య పెట్టకుండా మనం మేము ఇన్ని 1 2 3 4 5 6 10 ఒక 10 చెప్పినాం, ఒక 4 చేయగలిగినాం, మిగతా కూడా మాకు చేయాలని ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మీరు మమ్మల్ని వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా రాబోయే రోజుల్లో పేదలకు సంబంధించిన ఇంకేదైనా ఇష్యూస్ ఉంటే టేకప్ చేస్తాం. ఫస్ట్ ఇన్కమ్ రిసోర్సెస్ ఇంప్రూవ్ చేసే మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఎక్కడెక్కడైతే ఇంకా మాక్సిమం మనం రెవెన్యూ పెంచుకోగలుగుతాం స్టేట్ గవర్నమెంట్, దాని మీద ఫోకస్ చేసి ఈ రాష్ట్రాన్ని డెబిట్ ట్రాప్ లకి బయటికి తీసుకురావాలి. ఫస్ట్ గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వం చేయకూడదు. ఏదో ప్రెస్టేజ్ పోయి నీకు రుణమాఫీ చేస్తా, నీకు అది ఇస్తా, ఇది ఫ్రీగా ఇస్తా, అది ఫ్రీగా ఇస్తా అని చెప్పి ఎన్ని రోజులు ఇస్తారు నాకు? ఇట్లా భూములు అమ్ముకుంటా, భూములు అమ్మిన పైసలు, ఆక్షన్లో పెట్టిన పైసలు తీసుకొచ్చి తీసుకొచ్చిన పైసలతోటి ఈ సంక్షేమ పథకాలు నడిపించాలంటే అది సాధ్యమయ్యే పనేనా? కాదు, కష్టం. అది లాంగ్ టర్మ్ లో మన రాష్ట్రానికి ఎఫెక్ట్ అయితే మన అందరికి ఎఫెక్ట్ అవుతుంది. అవును. ఇప్పుడు పొలిటికల్ గా ఫ్యూచర్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? ఏ పార్టీకి ఫ్యూచర్ ఉంది? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్? ఇప్పుడు 1-1 కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందా? బీజేపీ ఏమన్నా? నేను ఇంతకుముందు కేటీఆర్ ది ఇంటర్వ్యూ ప్రెస్ మీట్ చూసినా మేము ఆయన చాలా సంతోషం ఏం పడుతున్నా అంటే, మేము ఆపోజిషన్ పార్టీ, మేమే ప్రజలు మన ఆపోజిషన్ పార్టీగా గుర్తించినందుకు సంకలు గుర్తుకుంటుండు. ఆయన గెలిచి ఓడిపోయినందుకు బాధ లేదు. అట్లీస్ట్ మేము ఆపోజిషన్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని ఆయన అనుకుంటుండు. కానీ అది నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ భవిష్యత్తు లేదు తెలంగాణలో. 10 ఏళ్ల కేసీఆర్ కుటుంబ పాలనలో జరిగినంత అవినీతి, దోపిడీ, అక్రమాలు, ఒక వ్యవస్థని, ఒక ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి వ్యవస్థను పనిచేయకుండా చేసారు వాళ్ళు. ఒక కుటుంబం చేతులకు వెళ్ళిపోయింది ఆ టైంలో. అందుకనే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి జనం ఓటేసిండ్రు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి స్టిల్ ఇంకా 3 ఏళ్ళు సమయం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు చేయొద్దు. ఇప్పుడు లీడర్ కేటీఆర్ కదా ఫ్యూచర్ అంతా పార్టీకి? లేదు, పార్టీకి ఫ్యూచర్ లేదు, కేటీఆర్ ఫ్యూచర్ లేదు, బీఆర్ఎస్ పార్టీకి ఫ్యూచర్ లేదు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళేదో మళ్ళీ కలలు కంటుండ్రు, మేము వస్తాం, కాంగ్రెస్ ఫెయిల్ అయితే, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయితే, కాంగ్రెస్ ఫెయిల్ అయితే, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, మళ్ళీ మేమే వస్తామని చెప్పి వాళ్ళు ఏదో అపోహలో ఉన్నారు. వాళ్ళు తప్పది. కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆగమై అప్లపాలైపోయింది. ఇది వాస్తవం. తెలంగాణ ప్రజలకు తెలుసు. అంటే ఇప్పుడు వాళ్ళకే ఆప్షన్ ఉంటుంది కదా సార్? ఏముంటది ఇప్పుడు, ఒకరు పోతే ఒకరు కదా. ఇప్పుడు అనుకోండి ఏముంటది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 3 ఏళ్ల సమయం ఉంది రఘు. ఇంకా దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బలహీనంగా ఉన్నా సరే బీహార్ లో మనకు అనుకూలంగా రాలేదు. కానీ రాష్ట్రంలో మనం కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాల విలువైన సమయం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నాయకత్వం ఒకసారి పునరాలోచించుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రాబోయే 3 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి విషయంలో, సంక్షేమ పథకాల విషయంలో, ఆర్థిక పరిస్థితి చక్కదిద్దే విషయంలో ఒకసారి మంచిగా ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతే, ప్రజలకు వాస్తవాలు చెప్తే ప్రజలు కూడా ఏం అనుకోరు, కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. కానీ వాళ్ళని మభ్య పెట్టొద్దు. అది చేయకుంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంది. వాళ్ళు ఏదో అనుకుంటారు కానీ బీఆర్ఎస్ కి ఫ్యూచర్ లేదు. కేసీఆర్ కుటుంబానికి ప్రజలు ఓటేయరు ఫ్యూచర్ లో. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.